జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఓ యువ న్యాయవాది దారుణ హత్యకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలంలో చోటు చేసుకుంది. పీలేరు న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న పూజారి ఎల్లయ్య కేవీపల్లి మండలం తీతవ గుంటపల్లి పంచాయతీ పాతవడ్డిపల్లిలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు కొందరు యువకులు న్యాయవాది ఇంటి తలుపులు పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. శబ్దానికి నిద్ర మేల్కొన్న ఎల్లయ్యను ఇంటి బయటకు లాక్కొచ్చి పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అడ్డుపడిన ఆయన తల్లిదండ్రులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో లాయర్ తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే బంగారు గొలుసు చోరీ కేసులో ముద్దాయిలకు న్యాయవాది శిక్ష పడేలా చేశారని, ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన నిందితులు కక్ష కట్టి ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గ్రామంలో ఒక చోట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారంను మరో చోటికి మార్చడంలో ఆ న్యాయవాది ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయని, ఈ హత్యకు అది ఓ కారణం అయ్యుండొచ్చని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో జరిగిన ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కేవీపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తు చేపట్టారు. న్యాయవాది హత్యకు పాల్పడిన వ్యక్తులెవరు, దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ హత్య సంఘటన గ్రామ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఎల్లయ్యకు భార్య శ్రీలేఖ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటన సమయంలో న్యాయవాది భార్య తన పుట్టింటికి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోపక్క లాయర్ హత్యను ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తూ పీలేరు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని, హత్యకు గురైన ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.